స్కూల్లో తమ పిల్లల్ని చదివిస్తున్న తల్లిదండ్రులకు ఉపయోగపడే విషయం. ఇది ఢిల్లీలోని ఒక స్కూల్లో జరిగిన సంఘటన. 8 సంవత్సరాల ఒక అమ్మాయిని సాయంత్రం వేళ స్కూల్ వదిలిపెట్టగానే ప్రతిరోజు ఆ అమ్మాయి తల్లి వచ్చి ఇంటికి తీసుకెళ్లేది. కానీ ఒకరోజు ట్రాఫిక్ వల్ల ఆమె ఇంటి దగ్గర నుండి స్కూల్ వద్దకు రావడం ఆలస్యమైంది. ఆ అమ్మాయి తన తల్లి కోసం స్కూల్ గేట్ బయట వేచి చూస్తూ ఉంది. దీన్ని ఆసరాగా తీసుకున్న ఒక వ్యక్తి ఆ అమ్మాయి దగ్గరికి వచ్చి, మీ అమ్మకు వేరే అర్జెంట్ వర్క్ ఉండడం వల్ల ఇప్పుడు స్కూల్ దగ్గరికి రాలేకపోయింది, అందుకే నిన్ను తీసుకురమ్మని నన్ను పంపించింది అని ఆ అమ్మాయితో చెప్పాడు. సరే, మా అమ్మ నన్ను తీసుకురమ్మని నిన్ను పంపించినట్లయితే మా అమ్మ నీకు చెప్పిన పాస్వర్డ్ చెప్పు అని అడిగింది. వాడికేమీ అర్థం కాలేదు. అటు ఇటు చూసి తడబడ్డాడు. ఆ అమ్మాయికి వాడి దుర్మార్గపు బుద్ధి అర్థమై గట్టిగా అరిచేలోపుగా వాడక్కడి నుండి తప్పించుకున్నాడు. ఈ మధ్య కాలంలో మాయామాటలు చెప్పి స్కూల్ పిల్లల కిడ్నాప్లు ఎక్కువగా జరుగుతుండడంతో ఆ అమ్మాయి తల్లి తన కూతురికి ఒక పాస్వర్డ్ను చెప్పింది. స్కూల్ వద్దకు తాను కాకుండా ఎవరైనా వచ్చి రమ్మని పిలిస్తే వాళ్ళను ఆ పాస్వర్డ్ను అడగమని చెప్పింది. అప్పుడు ఆ పాస్వర్డ్ వాళ్ళు చెప్పలేకపోతే కిడ్నాపర్ అని కనిపెట్టి గట్టిగా అరవమని చెప్పింది. తన తల్లి చెప్పిన ఈ ఉపాయం వల్ల ఆ అమ్మాయి కిడ్నాపర్ల బారి నుండి తప్పించుకోగలిగింది. తల్లిదండ్రులందరూ తమ పిల్లలకు ఈ పాస్వర్డ్ విధానాన్ని పాటిస్తే చాలా వరకు కిడ్నాపర్ల బారి నుండి తమ పిల్లల్ని రక్షించుకోవచ్చు. ప్లీజ్ షేర్ ఎవ్రీవన్.